గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. ఈ కొత్త పెన్షన్లలో దివ్యాంగుల పెన్షన్లను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు నెలవారీగా 4016 రూపాయల పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది. ఈ దివ్యాంగుల పెన్షన్ రావాలి అంటే ఇక్కడ దివ్యాంగులు అయినటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేయడం అనేది జరిగింది. డైరెక్ట్ గా యూడిఐడి కార్డులనే సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో జారీ చేయడం అనేది జరుగుతుంది. యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను మరియు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి కార్డ్, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళే కొత్తగా దివ్యాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వము 4016 రూపాయల పెన్షన్ ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి కార్డు జారీ కోసము ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను నల్గొండ జిల్లా సీఎంఓ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఆగస్టు నెలలో ఇక్కడ దివ్యాంగుల కేటగిరీలో ఏ కేటగిరీ వారికి ఎప్పుడు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్న సమాచారాన్ని ఈ షెడ్యూల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా ఏ కేటగిరీ వాళ్లకు ఏ తేదీన ఈ యూడిఐడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ శారీరక వికలాంగులకు, వీరినే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అంటారు, లోకోమోటర్ డిజబిలిటీ కలిగిన వారు అని కూడా అంటారు. వీరికి ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 3వ తేదీన మరియు 7వ తేదీన, 10వ తేదీన, 12వ తేదీన, 17వ తేదీన, 21వ తేదీన, 24వ తేదీన, 31వ తేదీన వీళ్లకు పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు, మెంటల్ ఇల్లీనెస్ వాళ్లకు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు, నరాల బలహీనత కలిగినటువంటి వాళ్లకు ఈ నెల 4వ తేదీన మరియు 19వ తేదీన వీరికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అంధులకు మరియు తక్కువ చూపు కలిగినటువంటి వాళ్లకు ఈ నెల 6వ తేదీన, 13వ తేదీన, 20వ తేదీన మరియు 27వ తేదీన వీళ్లకు పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వినికిడి లోపం కలిగినటువంటి వాళ్లకు ఈ నెల 5వ తేదీన, 11వ తేదీన, 14వ తేదీన, 25వ తేదీన వీళ్లకు పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యూడిఐడికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికే యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ లో మీరు వెళ్ళవలసినటువంటి తేదీ మరియు సమయము, ప్రాంతాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ ని ఫాలో అయ్యి మీరు ఈ యూడిఐడి పరీక్షలకు వెళ్లి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే మీకు 40% పైగా వైకల్యం కలిగినటువంటి యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను జారీ చేసినట్లయితే మీరు ఈ కొత్త దివ్యాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు 4016 రూపాయల పెన్షన్ ను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.